అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాము. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాము. నీ బిడ్డలైనటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ వర్తమానం అయితే మాకు అవసరమై ఉన్నదో, నీ బిడ్డలకు కావలసి ఉన్నదో ఆ వర్తమానమును మాకు అనుగ్రహించుమని, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, మీ మహిమ కార్యాలు మా పట్ల జరిగించుమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగములో మనము గమనించవలసిన విషయము, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి సందర్భములో ప్రజలైనటువంటి వారు అనేక మంది ఆయనను వెంబడించినటువంటి విధానము, విషయము మనందరము కూడా బాగుగా ఎరిగిన వారమే. ప్రజలైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎలా వస్తున్నారంటే పరుగులు ఎత్తుకుని వస్తున్నట్టుగా రాశారు అక్కడ. ఒకసారి మళ్ళీ చదువుదాం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి, అంటే ఒకే పట్టణం కాదండి, ఎందుకని సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. అసలు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారు తన సేవా పరిచర్యలో 12 మందిని ఆయన పిలుచుకొని ప్రధానముగా అపోస్తులుగా వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయము బాగుగా మనం అందరము ఎరిగిన వారమై ఉన్నాము. వారికి పనులను అప్పచెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. వారు ఒక రోజున ఏం చేశారంటే, వారు చేసినటువంటి ప్రతి పనిని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఆ పై వచనాలు మనం గమనించినట్లయితే కనుక, అపోస్తులు ఏం చేశారంటే వారు బోధించినటువంటి బోధన గురించి యేసయ్యకు చెబుతున్నటువంటి సందర్భముగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుప్రభు అంటున్న మాట ఏమిటంటే, మీరు ఏకాంతంగా వెళ్ళి అక్కడ కొంచెము సేపు అలసట తీర్చుకున్నాడు అని చెబుతా ఉన్నారు. ఎందుకు ఈ మాట ప్రభువు చెబుతున్నారంటే, వారంట భోజనం చేయడానికి కూడా సమయం లేదంట. భోజనం చేయడానికి కూడా తీరిక లేక పాపం వాళ్ళు ఎంతగానో శ్రమపడుతూ ఉన్నారు, ఎంతగానో మరి ఆ సువార్త పరిచర్యలో వారు ప్రయాసపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే శిష్యులు మరి దోణి ఎక్కి అద్దరికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు దోణి ఎక్కి అద్దరికి వెళుతూ ఉన్నప్పుడు ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి సంగతి అక్కడ ఉన్నటువంటి జనులకు అర్థమయ్యి, వారు అవతలికి వెళ్లకుండానే వీళ్ళందరూ కూడా మరి కాలినడకన పరుగెత్తుకుంటూ వారికన్నా ముందుగానే అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు దోణిలోంచి దిగిన వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేసారు. ఎందుకు వచ్చారు అంటే కనుక, మరి చాలామంది మనం గమనించినట్లయితే కనుక రోగాలతో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా ఆయన మాటలు వినాలని కావచ్చు, లేదా ఆయనతో మాట్లాడాలని కావచ్చు, ఆయన వెంబడించినటువంటి చరిత్ర మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. వారందరూ వచ్చి నిలబడి చూస్తూ ఉంటే ప్రభువు కంట వారి మీద జాలి కలిగిందట. చదువుదాం ఒకసారి ఆ మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించెను. చూసారా ఎంత జాలి కలిగిన దేవుడు. వారు పరిగెత్తుకుంటా వచ్చారు. వారు పడినటువంటి ప్రయాస యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. మనము దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా మరి ఆయన చూస్తూ ఉంటాడు.
వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దేవుని కొరకు మీరు పని చేస్తూ ఉంటే మీ పనికి ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కలవాలని ప్రయాసపడి పరుగులెత్తి కాలినడక నడిచి పరుగులెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి వారిని ఆయన చూచి వారి మీద కనికరపడి వారికి అనేకమైనటువంటి సంగతులను ఆయన బోధించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఆత్మీయంగా మరి ఆయన ఆహారాన్ని అనుగ్రహించాడు. అనగా ఆయన నోటి మాటే ఆత్మీయ ఆహారమైనది కనుక చాలాసేపు మాట్లాడారంటండి. అదంతా అరణ్య ప్రదేశం అయిపోయింది. దాదాపుగా ఇక సాయంత్రం అయిపోతూ ఉంది, చీకటి పడతా ఉంది. ఈ లోపు శిష్యులైనటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మరి ఇదంతా అరణ్య ప్రదేశం కదా, వచ్చిన వారందరూ కూడా మరి ఏదైనా తినాలనుకుంటే తొందరగా బయటికి పంపిస్తే వాళ్ళు కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తింటారు, ఎందుకంటే ఇదంతా అరణ్య ప్రదేశం కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి శిష్యులైనటువంటి వారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రభు అంటారు కదా, మీరే వారికి ఆహారం పెట్టండి, మీరే వారికి రొట్టెలు పెట్టండి అంటే వాళ్ళందరూ కూడా ఎన్ని పెట్టాలా లెక్క పెడతా ఉంటే అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏమిటంటే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ యొక్క జనసమూహములో ఒక చిన్న పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నట్టుగా మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ప్రభు అంటాడు కదా, సరే వాటిని ఎలా తీసుకురండి అంటే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో పెట్టారంట. అద్భుతాలు చేసే దేవుడు గనుక ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో చేతిలో పెట్టారో యేసుక్రీస్తు ప్రభువు మాట ఏమిటంటే ఉన్నటువంటి ఈ జనులందరినీ కూడా పంక్తుల వారీగా కూర్చోబెట్టండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో కూర్చోబెట్టించారంట. పెట్టిన తర్వాత ఆయన వాటిని పైకెత్తి ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారి చేతిలో పెట్టాడంట. దీని మహిమ కలుగునుగాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మొత్తానికి వాళ్ళు పంచిపెట్టడం మొదలు పెట్టుకుంటా వెళ్ళిపోయారు శిష్యులు. అలా పెడతా ఉంటే అవి పెట్టే కొలది ఊరుతానే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సమృద్ధిగా తినేశారు. తినేసిన తర్వాత ఎన్ని మిగిలాయంటే 12 గంపలు మిగిలాయంట. దేవుని మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోనికి ఏదైనా వెళితే అది ఏమవుతుందంటే కనుక వృద్ధి గావించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతాం ఒకసారి 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువు. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. ఒకసారి అమ్మ 42వ వచనం చదివేయండి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. తిన్నవారి సంఖ్య రాయబడింది 5,000 మంది పురుషులు. కేవలం పురుషుల సంఖ్య మాత్రమే చెప్పారు. అంటే స్త్రీలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. మరి ఎంతమంది అన్నది మనకు పూర్తిగా తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి పురుషుల సంఖ్య అయితే మట్టికి దాదాపుగా 5,000 మంది పురుషులు తిన్నారంటండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మరి దేవుడు సమృద్ధిగా వారికి ఆహారాన్ని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే వాళ్ళు ప్రయాసపడి ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి వారికి ముందుగా దేవుడు ఆత్మీయ ఆహారాన్ని పెట్టడం జరిగింది. ఆ తరువాత శారీరక ఆహారాన్ని ఆయనే స్వయముగా వడ్డించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎప్పుడైతే పరిగెత్తుకుంటా వచ్చారో, ప్రయాసపడి మరి భారం మోసుకుని వచ్చారో వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే ఆత్మీయ ఆహారాన్ని పెట్టి ఆ తరువాత శారీరక ఆహారముతో ఆయన పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక మార్కు సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడా మనం గమనించాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన వస్తున్నారని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నారనేటువంటి ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రాంతం వారు ఏం చేస్తున్నారంటే పరుగెత్తుకుని పోయి అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా మరి మంచాల మీద పట్టుకుని మోసుకొచ్చేస్తున్నారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పరుగున రోగులను తీసుకొస్తా ఉన్నారు. అలా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 56వ వచనం చదువుదాం.
గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెను అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము మొట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, రోగుల దగ్గరకు రోగులను ఆయన దగ్గరకు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే కనుక అందరూ కూడా స్వస్థత పొందుకున్నారంటండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళారు, రోగులు తీసుకువెళ్ళారు. ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంటే వారందరినీ బాగు చేసి పంపించారు. మొదటి సందర్భంలో పరిగెత్తుకుని వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి ఆత్మీయ ఆహారాన్ని అలాగే శారీరక ఆహారాన్ని ఇచ్చాడు. అంటే అద్భుతాన్ని చూశారు వాళ్ళు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నటువంటి అద్భుతము చూశారు. అలాగే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో ఉన్న శక్తిని చూశారు, ఆయన ప్రభావాన్ని చూశారు మొదటి వారు. రెండవ సందర్భంలో మనం గమనించినట్లయితే కనుక భయంకరమైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారిని మోసుకుని వెళ్ళిపోయారు, పరిగెత్తుకుంటా వెళ్ళారు, ప్రయాసపడినటువంటి వారి ప్రయాసను చూసి ఆ రోగులుగా ఉన్నటువంటి వారిని ఆయన లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే స్వస్థత కార్యాలను చూశారు, వీళ్ళు పరిగెత్తుకుని వీళ్ళు చూసినటువంటి కార్యం ఏంటంటే స్వస్థతలు చూశారు. మొత్తం మీద రోగులందరూ కూడా ఏమైపోయారంటే బాగైపోయారు. ఇది గుంపులుగా ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వస్తున్నటువంటి వారి గురించిన చరిత్ర. ఇంకొక మాట కూడా చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 9:25. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట. అంటే మొత్తం సందర్భాలు మనం గమనిస్తుంటే జనులు గుంపులుగా ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. కొంతమంది స్వస్థత కార్యాల గురించి వస్తూ ఉంటే, కొంతమంది ఆహారం కొరకు వస్తూ ఉన్నారు, కొంతమంది ఆయనతో మాట్లాడాలని వస్తూ ఉన్నారు, కొంతమంది ఆయన బోధ వినాలని వస్తూ ఉన్నారు, కొంతమంది ఆయన చూడాలని వస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి పరుగెత్తుకుని వస్తూ ఉన్నారు. మరి నీవెలా వస్తూ ఉన్నావు? దేవుని మహిమ కలుగును గాక. నీవెలా వస్తూ ఉన్నావు మందిరానికి? పరుగెత్తి వచ్చే అనుభవం నీలో ఉందా? వాక్యం పెట్టినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి పరుగున మనం రావాలి, వేగరమే రావాలి. వాక్యం వినడానికి వేగరపడాలని లేఖనము సెలవిస్తూ ఉంది. మాంద్యమతులుగా మనం ఉండకూడదు, మాంద్యులుగా మనం ఉండకూడదు. ఆసక్తి కలిగిన వారమై అత్యాసక్తితో మనము మన భక్తి జీవితంలో ముందుకు సాగాలని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గుంపుల వారీగా వస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం చదివేటటువంటి వాక్య భాగాలు చూద్దాం ఒకసారి. సింగిల్గా వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు, పరుగెత్తుకుని సింగిల్గా వచ్చినటువంటి వారిని కూడా మనం గమనించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును అని ఆయన అడుగుతా ఉన్నాడండి. దేవుని మహిమ కలుగును గాక. స్టార్టింగ్ ఏముందమ్మా? ఆయన బయలుదేరి వెళ్ళిపోతుండగా ఒకడు పరిగెత్తుకుని ఒక వ్యక్తి అంట ఒక్కడే. ఇందాక గుంపులుగా వచ్చారు, ఇప్పుడు ఒక్కడే వస్తున్నాడు. ఈ ఒక్కడు కూడా పరిగెత్తుకొస్తూ ఉన్నాడు. మరి నీవే అనుభవంలో ఉన్నావు ఈరోజు. దేవుని మహిమ కలుగును గాక. పరిగెత్తుకుని వచ్చాడండి. వచ్చి అయ్యా నేను ఇలా ఉన్నాను, ఏం చెయ్యాలయ్యా అని అడుగుతా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మ ఒకసారి. మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును ఆయనను అడిగెను అని అడుగుతా ఉన్నాడండి. ఇక రెండవ వారిని చూద్దాం. ఇతను కూడా సింగిల్గానే వస్తా ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం. మీ అందరికీ బాగా తెలిసి ఈయన గురించి. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. చూడడానికి మేడి చెట్టు ఎక్కాడని పరిగెత్తాడంటే ఎవరో తెలుసా మీ అందరికీ? తెలుసు. జక్కయ్య గురించి తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు. చిన్నలు మొదలుకుని పెద్దల వరకు జక్కయ్య అనగానే జక్కయ్య పొట్టోడు అంటారు. పొట్టోడే కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడాలని ఆశ కలిగి పొరుగెత్తుకుంటా ముందుకు వెళ్ళాడు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పొట్టోలు పరిగెడితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దేవుని మహిమ కలుగును గాక. అడుగులు పడవు సరిగ్గా, నవ్వుకుంటున్నారు అందరూ కూడా. మొత్తానికి ఏదేమైనా కానీ అలాంటి పొట్టోడుగా ఉన్న జక్కయ్య కూడా పరిగెత్తాడు. మరి నువ్వు ఎప్పుడైనా పరిగెత్తావా? దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన దగ్గరికి గుంపులు గుంపులుగా వెళ్ళి పరిగెత్తిన వారు ఉన్నారు, అద్భుతాలు చూసిన వారు ఉన్నారు, సింగిల్గా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జక్కయ్య అయితే మట్టికి యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు. కష్టతరమైనటువంటి పనే అయినప్పటికీ పరిగెత్తాడు. పొట్టోడు కాబట్టి చెట్టెక్కి కూర్చున్నాడు మొత్తానికి. దేవుని మహిమ కలుగును గాక. మరి జక్కయ్య ఆశ దేవుడు తీర్చాడండి. ఆ రోజే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినట్టుగా, అంత మాత్రమే కాదు, జక్కయ్య హృదయం అనేటటువంటి గదిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించినట్టుగా, జక్కయ్య మొత్తం మారిపోయినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏమిటంటే జక్కయ్యకి ఆశ కలిగింది, యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అనుకున్నాడు, పరుగెత్తాడు, గొప్ప లాభాన్ని పొందుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్రైస్తవ జీవితము పరుగు పందెముతో కూడిన జీవితమని మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఇదిగో మన ముందర ఒక పందెం ఉంది, పరుగు పందెములో మనమందరము ఉన్నాము. మనము ఆ పందెములో మనమందరము కూడా చక్కగా పరిగెత్తాలి, పరిగెత్తి విజయాన్ని సాధించాలి. పౌలు గారు అంటారు కదా, ఇదిగో నేను కూడా పరుగు పందెములో ఉన్నాను. ఎందుకు ఉన్నానంటే ఖచ్చితముగా విజయాన్ని సాధించడానికే. ఆయన అంటాడు కదా, పరుగు పందెములో ఉన్నవాడు ఖచ్చితముగా బహుమానాన్ని పొందుకోవడానికే పరిగెత్తాలి అని చెబుతా ఉన్నారు. దేవుని మహిమ కలుగునగాక. అపోస్తలుడైన పౌలుని దేవుడు చక్కగా వాడుకున్నారండి. ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే కనుక మన ఎదుట ఒక పరుగు పందెం ఉందని చెప్పి ఆయన ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పరుగు పందెములో మనం అందరం కూడా పరిగెత్తే వారముగా ఉన్నాము. ఎలా పరిగెత్తాలి, ఏ విధముగా వెళ్ళాలో అక్కడ రాశారు ఆయన. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. మనలను ఆవరించి ఉన్న మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును మొదటిగా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పరిగెత్తేవాడు భారము కలిగి పరిగెత్తితే కుదరదు. ఒంటి మీద ఉన్నటువంటి మరి విలువైనటువంటి బరువైనటువంటి వస్తువులను ప్రక్కన పెట్టాలి. మీకు అందరికీ బాగా పరిచయమే. రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు వాళ్ళు తేలికపాటి బట్టలు వేసుకుంటారు. సూటు బోటు కోట్ వేసుకుంటే పని అవ్వదు. దేవుని మహిమ కలుగునుగాక. బంగారం పెట్టుకుని పరిగెడతామంటే కుదరదు. తేలికైపోవాలి మనిషి. తేలికగా ఉంటేనే పరిగెత్తడం వీలవుతుంది. కనుక ఇక్కడ పౌలు గారు కూడా చెప్తా ఉన్నాడు, మన యొక్క ఆత్మీయ పరుగు పందెములో మనము గెలవాలంటే ఖచ్చితముగా మనం విడిచిపెట్టేయాలి. ఏం విడిచిపెట్టమంటున్నాడయ్యా అంటే కనుక ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఎందుకమ్మా ఎంత మోస్తావు భారాన్ని? మందిరానికి వచ్చి నీ భారమంతా దింపిపాడాయి. దేవుని మహిమ కలుగునుగాక. వస్తావు వెళతావు, భారాన్ని దించకుండా వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రభు అంటున్నాడు కదా, నీ భారము నా దగ్గర విడిచిపెట్టు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుగురు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి ఎప్పుడు నేను చెప్తున్నాడు ప్రభు. అసలు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, భారం మోసుకొస్తున్నావు, వెనకట్టుకు వెళ్ళిపోతున్నావు. ఎందుకు? మోయలేని భారం నీకు ఆయన దగ్గర వేసేస్తే, భారాన్ని ఆయన దగ్గర దించి పడేస్తే నువ్వు తేలికైపోతావమ్మా. దేవుని మహిమ కలుగునుగాక. వాక్యం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీ భారాన్ని ఆయన మీద వేయండి. ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ నువ్వు పరిగెత్తి విజయం సాధించాలంటే నీ భారాన్ని విడిచిపెట్టు. తర్వాత దాంట్లోనే సులువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నటువంటి మాటలు, భారాన్ని విడిచిపెట్టాలి, అలాగే పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులబెట్టు పాపం. జాగ్రత్త. సాతాను కన్నేసి ఏం చేస్తాడంటే ఏదో విధంగా మనల్ని పాపంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఆ పాపములు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు విడిచిపెడతా ఉండాలి. ఎందుకంటే పాప భారం ఎలా మోసివేసి బరువు దించి వేసినావు రక్షకానా వందనాలు అని. అలాగే వ్యాధి భారము ఉంది, శిక్ష భారము ఉంది. ఇవన్నీ కూడా ప్రభువు ఏం చేస్తున్నాడంటే దించేస్తున్నాడు సింపుల్గా అన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టవలసినవన్నీ కూడా మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఇది 1వది. 2వది చదవమ్మా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో అగమ్మా. 2వది యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూడాలి. భారాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, బాగానే ఉంది. 2వదిగా నీ చూపు ఎటువైపు ఉంది? యేసు వైపు చూస్తున్నావో చూడట్లేదని అడుగుతున్నాడు దేవుడి రోజు. యేసు వైపే చూడాలి. మనం యేసు వైపు చూడాలి.
ఆయన వైపు చూచుచు మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే ఆది కాలములో జరిగినటువంటి పాపము అనగా అవ్వమ్మ ఏం చేసిందంటే ఆమె చూపంట పైకి చూసిందంట. దేవుని మహిమ కలుగును గాక. పండు వైపు చూసింది, అది చూడడానికి రమ్యముగా ఉందంట, అందముగా ఉందంట, తినేసింది, పాపం వచ్చేసింది. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆదాము అవ్వమ్మల విషయంలో జరిగిన కార్యం ఏంటంటే వాళ్ళు పైకి చూచారు, పాపము జరిగింది. అలాగే మనము దావీదు గారి విషయం గమనించినట్లయితే కనుక ఆయన మిద్దె మీదకు వెళ్ళి కిందకు చూశాడు, అక్కడ కూడా పాపము ప్రవేశించింది. మరి లోతు భార్య విషయమై మనం గమనించినట్లయితే వెనక్కు తిరగొద్దని చెప్పాడు దేవుడు, కానీ లోతు భార్య వెనక్కు తిరిగి ఉప్పు స్తంభమైపోయింది. అలాగే పేతురు గారు నీటి మీద నడుస్తూ అప్పటి వరకు ప్రభువును చూశాడు, కానీ గాలి రేగుతూ ఉంటే, సముద్రం అలలు రేగుతూ ఉంటే పక్క వైపు చూశాడు, పక్కకు చూస్తే మునిగిపోయాడు. అంటే ముందుకు చూసినా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పైకి చూసినా ఇబ్బందే, క్రిందకు చూసినా ఇబ్బందే, వెనుకకు చూసినా ఇబ్బందే, పక్కకు చూసినా ఇబ్బందే. మరి ఎటు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపే చూడాలి. మీ చూపు ఎటువైపు ఉంది? ఈరోజు ఎటువైపు చూస్తూ ఉన్నావు? యేసు వైపు చూసి పరిగెత్తు. ఇది రెండవది. ఇక మూడవది, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. భారాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, యేసు వైపు చూచుచున్నావు. రెండవది. మూడవది, ఓపికతో పరిగెత్తాలి. ఓపిక మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఓపికతో మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఓపికతో పరిగెత్తితేనే మనకు విజయం. గమనించవలసిన విషయం ఏమిటంటే మీ అందరికీ బాగా తెలుసు, వార్పాకి ఓపిక లేదు గనికి వెళ్ళిపోయింది. రూతుకి ఓపిక ఉంది కాబట్టి ఉండిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఓపిక కలిగిన వారముగా ఉండాలనే విషయాన్ని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మన చూపు యేసు వైపు ఉండాలి. అంటే మనకు ఒక గురి ఉంది, గురి కలిగే మనం పరిగెత్తాలి. అదే పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 3:14 గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు అక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో యేసు వైపు చూచుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది పౌలు గారి యొక్క నియమము. గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. ఆ గురి ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు. మన గురి ఆయనే. ఎందుకంటే నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో వెళితేనే పరలోక రాజ్యం చేరగలం. ఆ మార్గాన్ని విస్మరిస్తే కనుక పరలోక రాజ్యం మనం చేరలేము. ఐ యామ్ ద వే అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు అంటండి ఈయన. ఇంకొక సందర్భం చూద్దాం ఒకసారి. 3:13 సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి. అది వెనక మటికి చూడద్దు అసలు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై, అంటే వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమునకు పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పౌలు గారు ఆయనకంటూ ఒక గురి ఉందండి. ఆయన చెప్తున్నాడు పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో ఆయన చెబుతా ఉన్నాడు. ఆత్మయాత్రలో ఉన్నటువంటి ప్రేమైన దేవుని పిల్లలారా, సహోదరులారా, గమనించవలసిన విషయం ఏమిటంటే మనమందరము కూడా యేసు వైపు చూచుచు గురి కలిగి మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. అదే పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుతాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 పందెపు రంగమునందు పరుగెత్తువారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా ఆ ఒక్కడవు నువ్వే కావాలి, ఆ ఒక్కడవు నేనే కావాలి అన్నట్లుగా మనం పరిగెత్తాలి. దేవుని మహిమ కలుగును గాక.
ఆ పరుగు పందెములో మరి విజయాన్ని సాధించడానికి ఎంతో కష్టపడి పరిగెడతారండి ఈ లోక పరుగు పందెములో. మరి మనమైతే ఖచ్చితంగా పరిగెత్తాలి. ఆత్మీయ పరుగు పందెములో యేసును పట్టుకొని యేసు వైపు చూచుచు సమస్త భారాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఓపిక కలిగి గురి యొద్దకే మనం పరిగెత్తాలి. ఖచ్చితముగా బహుమానం వస్తుందంటే ఖచ్చితముగా వస్తుంది. ఇంత నొక్కి చెబుతున్నటువంటి పౌలు గారు కూడా పరిగెత్తారని చెప్తున్నాడు. ఆయన సాక్ష్యాన్ని మనం విందాం ఒకసారి. 2 తిమోతికి రాసిన పత్రికలో ఆయన సాక్ష్యం చెప్తున్నారు, విందాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అద్భుతమైనటువంటి సాక్ష్యం అది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదండి. దేవుని మహిమ కలుగును గాక. మంచి పోరాడంటే ఈయన. అలాగే నా పరుగు కడముట్టించి తిని ఏమంటే నిజంగా చేసి చూపించాడు. ఒక గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు పత్రికల విషయంలో కావచ్చు, దేవుని పరిచర్యల విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, దేవుని కొరకు నిజంగా ఎన్ని శ్రమలు అనుభవించాడో అన్ని విషయాలలో అపోస్తలుడైన పౌలు అంటే నిజంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఒక ఆత్మీయ పరుగు పందెం ఉందయ్యా, దాన్ని ఎలా పరిగెత్తాలో చెప్పేశాడు ఆయన. చెప్పడం మాత్రమే కాదు, నేను పరిగెత్తాను, మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే మన పరుగు పందెంలో విశ్వాసాన్ని మనము చెదరనివ్వకూడదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నట్టండి పరుగు కడముట్టించేశాడంట. దీని మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు గారి కొరకేనా నీతి కిరీటం? మీ కొరకు నా కొరకు కూడా నీతి కిరీటం ఉంది. ఈ మాటను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిగెత్తేటటువంటి మనందరికీ కొరకు కూడా నీతి కిరీటం సిద్ధముగా ఉన్నది. మరి ఏ విధముగా పరిగెత్తుతున్నావు? మనం మాత్రమే పరిగెత్తడం కాదు, మన బంధువులను పరిగెత్తించాలి, మన స్నేహితులను పరిగెత్తించాలి. ప్రభువు వైపుకు మనం అందరినీ కూడా పరిగెత్తించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ లోకము వైపు కాదు మన పరుగు, ప్రభువు వైపు మన పరుగు ఉండాలి. ఆయన యొద్దకు పరిగెత్తినటువంటి వారు, గుంపులుగా పరిగెత్తిన వారు, సింగిల్గా పరిగెత్తిన వారు ఎన్నో అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. ఇప్పుడు మరి మనము కూడా అలా పరిగెత్తి గొప్ప ధన్యతా భాగ్యములోనికి వెళ్ళాలని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములోనండి మొట్టమొదటిగా దేవుని కొరకు పరిగెత్తినటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నారు. ఆయన అబ్రహాం గారు. దేవుని మహిమ కలుగును. నేను ముగించేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము గారు ఇంటిలో ఉండగా అతడు కన్నులెత్తి చూచినప్పుడు, అబ్రహాం గారు చూస్తున్నారు, కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలండి. అబ్రహాం గారండి విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము గారే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు వస్తూ ఉంటే ఈయన గుడారములో నుంచి పరుగెత్తుకుంటా వెళ్ళి సాగిల పడ్డాడంటండి. అయ్యా మా ఇంటికి రండి అయ్యా అని ఆహ్వానించుకున్నాడు. అబ్రహాము దేవుని కొరకు దేవుని యొద్దకు పరిగెత్తగా మరి నీవు నేను కూడా పరిగెత్తాలి కదమ్మా. ఖచ్చితంగా పరిగెత్తాలి. పరిగెత్తితే దీవెనాశీర్వాదాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, బహుమానము సిద్ధముగా ఉంది. అదే నీతి కిరీటము. మరి అట్టి నీతి కిరీటము మనందరము కూడా పొందుకునే ధన్యతా భాగ్యము దేవదేవుడు సమృద్ధిగా అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరుగు పందెమును గురించినటువంటి విషయాలను పౌలు గారి ద్వారా మీరు రాయించిన విధానమును బట్టి మీకు వందనాలు. ఎలా పరిగెత్తాలో, పరిగెత్తడం ద్వారా ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా ప్రభువా మీరు మాకు వివరించి ఉన్నారు. నీ బిడ్డలైనటువంటి వారు ఆసక్తితో విన్నారు ప్రభువా. ఎవరైతే తండ్రి ఏ సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో వాటన్నిటి నుండి కూడా ప్రభువా గొప్ప విడుదల, సమాధానము దయచేసి నీ కొరకు పరిగెత్తే యోగ్యత, భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, నీతి కిరీటమును పొందుకునే అంతస్తులోనికి నడిపించమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే
ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.